అయితే ఇప్పుడు ఉర్సా కంపెనీకి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇదంతా స్కామ్ జరుగుతుంది అంటే ఇందాక మీరు అన్నట్టు కేశినేని శివనాథ్ ఇందులో ఉన్నారు అనేది క్లియర్ కట్గా అర్థమైపోతుంది సార్. ఎందుకంటే అందులో ఉన్న అబ్బూరి సతీష్ ఈ కేశినేని శివనాథ్ కలిసి ఇద్దరు 21 వెంచర్స్ అనేది ఒకటి స్టార్ట్ చేసి అది కొలాప్స్ అయిపోయింది. అదే దాన్ని కేశినేని బయట పెట్టినా కూడా దాన్ని ఏం పట్టించుకోకుండా మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ లాగా మళ్ళీ ఇటు మొత్తం లిక్కర్ స్కామ్ వైపు తిప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు సార్ చంద్రబాబు నాయుడు అమిత్ షాని కలవడానికి ఢిల్లీ వెళ్ళారు, మళ్ళీ ఏదో భేటీ అయ్యారంట? ఎందుకు వీళ్ళకి రెడీగా ఇప్పుడు తమిళనాడు నుంచి తల్లి తగిలేసిన అనామలై కానీ మన ఎత్తికెత్తారు కదా, సపోర్ట్ అన్నమాట. ఓట్లు వేసిండి అని చెప్పడానికి వీళ్ళు వెళ్ళి నేను ఓట్లు వేసేస్తా అని ప్రాయోజిత కార్యక్రమం. అందుకని ఇంకేంటి ఉండదు, అటు నుంచి వీళ్ళకి డైరెక్షన్, కానీ ఇటు నుంచి వీళ్ళు చెప్పే అంత సీన్ ఎప్పుడో కోల్పోయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కనుక చూస్తే జేబులో 10 రూపాయలు ఉంటే 1000 రూపాయలు అలవాటు చేస్తాడు ఆయన. అలాంటి 1,50,000 కోట్లు అప్పు తీసుకొచ్చి కూడా ఏడు జరుగుతుందో ఆయనకి తెలియట్లేదు. ఇప్పుడు ఈ మధ్యలో సందట్లో చడేమని సిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేశారు. ఆయన ఎవరు? మాజీ డీజీ. ఏది ఆ కాలంబరనత్వం అనేది ఎక్కడ మర్చిపోయాం మనం అని ఆమె వచ్చి చెప్పింది సార్, మీడియాకి వచ్చి నన్ను గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు, హోంమంత్రి కూడా నా కేసుని సీరియస్గా తీసుకోవట్లేదు అని ఆమె చెప్పారు. కానీ మర్చిపోయిన దాంట్లో ఇప్పుడు అర్జెంట్గా ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అదే మరి ఇప్పుడు మనం ఇదంతా ఎక్కడ చర్చ ఉంచబడుతుంది? లోకేష్ గారు వెనకాల ఉన్నారా, లేకపోతే కేసీఆర్ చిన్ని వెనకాల ఉన్నారా? ఇవన్నీ ఒక డిబేటబుల్ టాపిక్ అవుతుంది స్టేట్లో. అందరి దగ్గర నుంచి నిరసన వచ్చింది. ఏ ప్రాతిపదిక మీద? పోనీ ఒక ఇండస్ట్రియల్ పాలసీ ఏమైనా డిజైన్ చేశారా? ఒక పాలసీ ప్రకారం దీన్ని ఇవ్వడం సమంజసం, సముచితం, నేను కాదను. కానీ అక్కడ ఏపీసీ ల్యాండ్లు ఉండి, ఎస్సీజెడ్ ల్యాండ్లు ఉండి, ఈ టీసీఎస్ అన్నది ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళందరూ సముద్రం చూస్తే కానీ పనిచేయమని ఉన్నారు. వాళ్ళు ఇంకో చెప్పి పకోడీ కబురు. జగన్మోహన్ రెడ్డి అంటే స్థానికత 70% ఇవ్వమన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎంఎన్సీ కంపెనీలు, నేను బాగా ఎంఎన్సీ కంపెనీలో చాలా కంపెనీల్లో పనిచేసినండి, 8 కంపెనీల్లో పనిచేశాను నేను. నాకెక్కడ పంజాబ్, హర్యానా, గుజరాత్, వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్ అంతమంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరితో కలిపి పనిచేసి వాళ్ళు సాఫ్ట్వేర్లు. అంతేకాని మా ఊరు అలా గుంటూరు పక్కన చిలకలూరుపేట వాడు ఎక్కడికి వచ్చాడు, లేకపోతే శ్రీకాకుళం వాడు మాతో పనిచేస్తున్నాడు, వైజాగ్ వాడు నా క్లాస్మేట్ ఉన్నాడు, ఇది రేరెస్ట్ ఫినామినా. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు ఏమైనా టీసీఎస్ వాడు అగ్రిమెంట్ చేశాడా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు వాళ్ళ కోసమే 12,000 మందికి ఉపాధి కల్పించడం కోసం నాకు 21.6 ఎకరాల భూమిని 99 రూపాయలకి ఇచ్చింది ఈ ప్రభుత్వం. నేను 12,000 మందికి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు చదివిన వాళ్ళకి ఇస్తానంటే కూడా అది కూడా మళ్ళీ పకోడీ కబురే. ఎందుకంటే టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, నాకు తెలిసినంత వరకు నేను రిక్రూట్మెంట్ సెల్లో కూడా ఉండేవాడిని. ఐఎమ్ ఎక్స్ ఎంప్లాయ్ ఇన్ విప్రో. నేను అది కూడా చెప్తున్నా. ఆ టెన్యూర్లో మాకు రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది, ఏబీసీ ఇంజనీరింగ్ కేటగిరీస్ ఉంటాయి. ఏబీసీ కేటగిరీలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి క్రిస్ప్ని సెలెక్ట్ చేసేవాళ్ళు. టాప్ ప్రయారిటీ ఐఐటీస్, తర్వాత ఎన్ఐటీలు, తర్వాత బిట్స్ పిల్లని, బిట్స్ హైదరాబాద్, ఇలాంటి ప్రయారిటైజేషన్లో నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజీలు అలా వేల మీద లెక్కెట్టవచ్చు. క్యాంపస్ రిక్రూట్మెంట్లు ఏ బేసిస్లో ఇన్సూరెన్సెస్ ఉన్నాయి, ఉపాధి కల్పించేస్తాం. ఇందులో ఏదైనా సరే మ్యాచ్ అవుతుందా? ఒక కంపెనీ ప్రొఫైల్ 2 months 6 days 10 లక్షల అధికృత మూలధనంతో స్టార్ట్ చేసిన ఒక కంపెనీ 10,000 కోట్లు టర్న్ ఓవర్. ఇక్కడ తెలంగాణలో కూడా భూములకి వాళ్ళు తీసుకొని చూసుకుంటే ఓవరాల్గా 10,000 కోట్లు. ఇద్దరు గురు శిష్యులు ఇద్దరు కలిసి ఉర్సా కంపెనీకి పెట్టడం అయితే జరిగింది. ఈ 100 గోవుల మృతి 3 నెలల్లో జరిగిందని భూమాన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడింది. అది ఆ టాపిక్ కూడా మొత్తం డైవర్ట్ అయిపోయినట్టు. అది ఆల్రెడీ పాపం పవన్ కళ్యాణ్ గారి భార్యని బ్రహ్మాండంగా వినియోగించుకున్నాడు. నిజంగా మన హిందూ సాంప్రదాయానికి గౌరవించావిడే తలనీళ్ళు అర్పించుకొని అన్న వితరణ చేసి 15 లక్షలు డొనేషన్ ఇచ్చింది. అక్కడ వాడేశారు దాన్ని. ప్రతి దానికి ఆల్టర్నేటివ్. ఇదంతా ఒక ఎత్తి అయితే శ్రీకూర్మంలో నేను 15 తాబేలు, నక్షత్ర తాబేలు పోస్ట్ మార్టం కూడా చేయకుండా మంటల్లో వేసి దహన సంస్కారాలు చేసేసారు. అక్కడ ఆల్రెడీ దాని పరిరక్షకుడు కూడా ఉంటాడు. ఇప్పుడు స్వామివారి దశావతారాల్లో అదొక అవతారం. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈ కర్రక జెండా బ్యాచ్ గాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఈ మఠాలు పెట్టుకొని పాము కోళ్ళు వేసుకొని తిరుగుతారు కదా మన ఎత్తికి, అందరినీ దూరం దోసుకుంటున్నాను. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎందుకంటే మన హిందూ ధర్మానికి దశావతారంలో స్వామివారి అవతారం అదొకటి, కూర్మావతారం. కూర్మావతారాన్ని అక్కడ నక్షత్ర తాబేలకి ఎంత ప్రాధాన్యత ఉంది. ఒక పార్క్ నడుపుతూ ఉంటుంది అక్కడ, తెలుసా? నక్షత్ర తాబేలకి ఒక గుర్తుదారు ఉంటాడు, వాడికి కూడా చెప్పుకోండి దాన సంస్కారాలు జరిగి. ఇవన్నీ ఎవరు మాట్లాడుతున్నారమ్మా? అసలు నాకు అర్థం కావట్లే. ఇవి ఎప్పుడైతే గోవుల విషయం, హిందూ ధర్మంకి సంబంధించినవి, ఈ వీటి అన్నిటి మీద ఎక్కడ చర్చనీయాంశం కాకుండా, ఇప్పుడు నాకు తెలిసి ఈ బ్యూరోక్రాట్స్ అందరికి చూడు, ఐఏఎస్లు ఐపీఎస్లకి వీళ్ళందరూ వీళ్ళు ఇతపల్ల ఛానల్ రాస్తారు కదా ఆ పేపర్ వాడు, వీళ్ళు వైఎస్ఆర్సీపీ బ్యూరోక్రాట్స్, వీళ్ళు వైఎస్ఆర్సీపీ పోలీస్ ఆఫీసర్లు అని రాసినట్టు ఈ స్వామీజీలందరికీ ఏమైనా కర్రక జెండా కాషాయం తీసేసి వైఎస్ఆర్సీపీ జెండా కట్టారు, అలా తెలుగుదేశం ఎన్డీఏ కూటమి జెండా కట్టారని భయపడి మాట్లాడుకుంటూ ఉంటున్నారు. వీళ్ళకి రాజకీయాలు ఎందుకు?
హిందూ ధర్మానికి విఘాతం కలుగుతుంది కదా. గోవు మన ఇంట్లో అమ్మతో సమానం, అవునా కదా, అవును సార్. మనం అలా గౌరవిస్తుంది దాన్ని. అలాంటిది అక్కడ చెప్తుంటే నేను తప్పు మాట్లాడవచ్చు. సిపిఐ నారాయణ, ఆయన రామకృష్ణ, వీళ్ళిద్దరూ మాట్లాడారు కదా, సిపిఎం వాళ్ళిద్దరు వాళ్ళు నిజాలే మాట్లాడారు. ఇప్పుడు భువన కరుణాకర్ రెడ్డి నిజంగా ఛాలెంజ్ చేయాలంటే అక్కడికి వెళ్ళి దాని పర్యవసానం ఏం చేయాలా? ఏటవలేదా? వాళ్ళు మళ్ళీ పొద్దు నుంచి గరావు చేస్తూ ఆడికి పోయింది. అక్కడ మళ్ళీ వీళ్ళు దానికి డైవర్షన్ ఏంటంటే ఈ తెంగర బ్యాచ్కి ఇంత కష్టపడి భువన కరుణాకర్ రెడ్డి గారు, వినయ్ రెడ్డి అండ్ గురుమూర్తి గారు ఎంత కష్టపడిన దానికి ఆ తెంగర బుచ్చులో వచ్చింది. ఆ రోజు వచ్చి దిక్కుమాల పేలా పనులు. ఇక్కడ గోరెంట్ల మాధవ్ గారు వాడు వచ్చి వాడు ఇంకో పనికి మాలిన పని. ఇవి రెండు డైవర్షన్ ఎవరు చేశారు? అసలు భారతం మీద జరిగిన దాచడానికి అసలు రగిలిపోయిన క్యాడర్ని ఏం చేయాలన్న దగ్గర ఈ పనికిమాల తెంగరోడు వెళ్ళి మొత్తం టాపిక్ డైవర్ట్ చేసి పెట్టేశాడు ఉనికి కోసం. ఎందుకంటే అక్కడ రాప్తాడు ఎమ్మెల్యేకి విపరీతమైన గుర్తింపు వచ్చింది ఒకళ్ళు పరామర్శకు వెళ్ళినప్పుడు. అక్కడ జరిగింది దీన్ని మొత్తం ఒక హై లెవెల్లో అడ్రస్ చేసింది. దానికి గుర్తింపు ఎక్కడ వచ్చిందని మనోడు కడుపు మంటతో చేసిన దరిద్రం. ఇక్కడ వీళ్ళందరూ పొద్దు నుంచి నానా తిప్పలు పడి అన్ని కష్టాలు పడితే ఈవిడ వచ్చి తగుదనమని అడ్డమైన పేలాపనలు అవి లీడ్ అయ్యాయి. అవును సార్, అవి లీడ్ అయ్యి దాని మీద డిబేట్లు పెట్టుకుని సచ్చారు. వాళ్ళకి మనకన్నా కొంతమంది నక్కలాగా ఎదురు చూస్తుంటారు ఏదైనా దొరుకుతుందో టాపిక్ డైవర్ట్ చేద్దామని. మీరే వాళ్ళేసి నేనే నన్ను పట్టుకోండి అన్నట్టు దొరికిపోతే ఎట్లా? సాధారణంగా సినిమాలకు బుర్ర మోకాల్లో ఉంటుంది, సగం తెలివితేటలు ఉండవు. వాళ్ళు మన దరిద్రానికి మన ఉద్ధరించడానికి రాజకీయాల్లో తగలాడతారు. ఈ రాజకీయాలు తగలాడి అసందర్భ పేలాపనలు పార్టీని భ్రష్టు పట్టించడానికి ఉంటారు అలాంటి వాళ్ళు. అలాంటి విషయంలో అసలు స్పేర్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక పెద్ద ఇష్యూ అది. నీకు ఎప్పుడైతే ఒక ఇష్యూ బేసిస్లో అపోజిషన్ పార్టీ ఎలా వర్క్ చేస్తుంది? ప్రభుత్వ వ్యతిరేకతని, ప్రభుత్వం చేస్తున్న పనికిమాల పనుల్ని ప్రతి నిమిషం వాళ్ళు వెంటాడుతూ ఉంటుంది. ఎన్ని కబుర్లు చెప్పి సనాతన ధర్మ పరిరక్షణ ఇవన్నీ చెప్పింది పవన్ కళ్యాణ్ అంటాడు. ఈ గోల్ విషయంలో పల్లెత్తి మాట్లాడుతున్నాడు, ఇప్పటిదాకా ఒక్కదాన్ని మాట్లాడలేదు. శ్రీకూర్మ విషయంలో నిన్న జరిగింది మాట్లాడట్లే. ఇవి కలెక్టివ్నెస్ కదా, ఇది ప్లేరప్ చేసేయాలి. అరే బాబు సనాతన ధర్మాన్ని కింద నుంచి పైకి మెట్లు గడిగావు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగే ఛాన్స్ పోగొట్టుకున్నారు కదా. తెరే అబంశోబం తిని చిన్నపిల్లని అంత మాట అంటావా? అది టాపిక్ డైవర్షన్. చేసింది ఎవరు? ఈ మహాతల్లి. ఇంక ఇటువైపు నుంచి ఏం మాట్లాడడానికి డిస్కస్ చేయడం అంతే కదా. అరే చూడండి మమ్మల్ని వెళ్ళలేదు, పొద్దు నుంచి పోలీసులు గర్వ చేస్తారంటే రోజు ఎటు మాటింది అనండి. ఇక్కడ వీళ్ళు చెప్పుకుంటారా, ఇటు వీళ్ళు చేస్తారా? లాస్ట్ 5 years లో వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడినప్పుడు కూడా ఏ మాటలు వచ్చేసాయి. అదే కదా. ఇప్పుడు మాటకమ్మా నువ్వు పేరు నేను గారు మాడతారు, సెటరికల్ గా మాడతారు, సర్కాస్టిక్ గా మాడతారు, అవతలని ఎండగట్టి వదిలేస్తారు. ఏడన్నా ఎక్కడ పొల్లు మూట వస్తుందా? లేదు, ఎక్కడ చూపించడానికి రాదు కదా. నీకు అంత తెలివితేటలు లేనప్పుడు చూసి నేర్చుకో, లేదా గమ్మునుండు, లేదా ఆయనకి ఇవ్వు స్క్రిప్ట్. అన్న ఇంత బాధ ఉందో నాకంటే ఆయన ఆర్టికులేట్ చేసి బ్రహ్మాండంగా ప్రెస్ మీట్ పెడతాడు. లేదా కొంతమంది ఉన్నారు ఇప్పుడు రీసెంట్ పాస్ట్ లో జనగణమన పద్యాన్ని నారాయణ కోచింగ్ సెంటర్లో చదువుకొని వచ్చినట్టు అందరికీ నమస్కారం అని చెప్పి పండగలు బాబాలకి ఉనికించి ఆడుకుంటూ కాలక్షేపం చేసి బ్యాచ్లు ఉన్నారు. అలా కంటిన్యూ అయిపోండి. వచ్చారు కదా పొద్దు నుంచి అక్కడ. ఆవిడ కూడా సార్ అంత డే అంతా ఉన్నారు, ఆ ఒక్క మాటతో పోగొట్టు. అదే చెప్తున్నా, మనం చెప్తున్నాడు కరవాడు పాల్లో టక్కన ఉప్పుకల్లేస్తే ఏమవుద్ది మొత్తం. అదే గోరంట్ల మాధవ్ గడికి ఇక్కడికి ఏం పని? పోనీ ఎవడో నీలటోడు నాలటోడు కోతి పని చేసినట్టు అని మనం ఉద్ధరించడానికి ఒక పోలీసు ఉద్యోగాలకు పెట్టాడు. పోలీసు ఉద్యోగం చేసి పోలీసు వాళ్ళు విధులకు ఆటంకం కలిగిస్తే ఏమవుతుందో ఆ పాటి కామన్ సెన్స్ లేకుండా ఈ మన దగ్గరానికి ఎంపీ కింద ఎలగబెట్టాడు కదా. ఇది ఎక్కడితే ఇద్దరు నేను అంటుంది. ఇవి ఇష్యూస్ని పక్కదారి ఎవరు పట్టిస్తున్నారు? ఇక్కడ కంట్రోల్ కావాలి. ఒకసారి చెక్ పాయింట్ పడితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని నెక్స్ట్ టైం కొరావులు ధర్నాలు చేస్తున్నప్పుడు అందరికీ భావవేశాలు ఉంటాయి. సమయం సందర్భం సముచితంగా ప్రవర్తిస్తే రెప్రికేషన్స్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. అదే